ఫర్టిలైజర్ దాంట్లో అయితే సెలెక్ట్ అయినాం సార్. ఒక 1 అవర్ ఎంత జీతం ఇచ్చినాను 17 సార్. భోజనం పెట్టిస్తావా నువ్వు తల్లి జోయలక్స్ వెళ్ళాను సార్. ఫస్ట్ ఇంటర్వ్యూ అయింది, సెకండ్ ఇంటర్వ్యూ అంటపల్లి ఫర్టిలైజర్స్ వెళ్ళాం సార్. జోయలక్స్ సెకండ్ ఇంటర్వ్యూ రమ్మన్నారు. టౌన్ ఏనా నీది నీ తల్లి ఫర్టిలైజర్ వేయడం జోలో కాకుండా ఎప్పుడు అయినా సో అంతా బ్యాక్ సైడ్ సెట్ అయినది ఇప్పుడు నువ్వమ్మా ఐసిఐసిఐ ఇప్పుడు ఆఫర్ ఎంతమందికి వచ్చింది నాకైతే మీకు మళ్ళీ చెప్తామన్నారు కాల్ చేస్తాను. నెక్స్ట్ టైము మీకు మళ్ళీ కాల్స్ వస్తాయి. ఈసారి ఉరవకొండలో ఓన్లీ ఉమెన్ జాబ్ మేళ పెడతాం. సార్ పెట్టండి సార్. పెడతా అంటే నాకు ఇప్పుడు అర్థమైందమ్మా ఏం కావాలనేది అర్థమైంది. సో వర్క్ ఫ్రమ్ హోమ్ కొన్ని ఓన్లీ ఉమెన్కి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి కంపెనీల్లో ఎతుకుతాను. మా పిల్లలు ఇద్దరు 6 నెలలు కష్టపడితే 3 నెలలు పడ్డారు ఈ కంపెనీలు పట్టుకునే. ఎందుకంటే 10th ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అందరూ ఎవరు వచ్చినా బీటెక్ అంటారు. 10th ఇంటర్మీడియట్ అంటే టైం పట్టింది. ఇప్పుడు నెక్స్ట్ టైము ఓన్లీ ఉమెన్ చూద్దాం, చూసి ఆ కంపెనీలో తీసుకొస్తా. తెచ్చే వరకు నాది బాధ్యత. ఉద్యోగం తెచ్చుకునేది అర్థమైంది. ఎట్లా వస్తుంది ఉద్యోగము? మేము కష్టపడాలి. కష్టం ఉండాలి. చెప్తే కదా మీటింగ్లో, ఇంట్లో అమ్మా నాయన పడిన కష్టాలు గుర్తు తెచ్చుకోండి సార్లు. సుఖంగా పెంచినారా వాళ్ళు కష్టపడి పెంచినారా? కష్టపడినారు కదా మనల్ని పెంచేకి, అదొక్కటి గుర్తు తెచ్చుకోండి. జాబ్ అదే వస్తుంది. ఏమా టాలెంట్ ఏంలా, మీకు ఏం ట్రైనింగ్ కావాలన్నా మాకు ఈ ట్రైనింగ్ ఉరవకొండలో కావాలంటే సెంటర్ ఎయిడ్ పెడతారు లేడీస్. బాయ్స్ కంటే వాళ్ళని బయటికి పంపిస్తాం. ఉమెన్ మాకు ఈ పలానా సెగ్మెంట్లో ట్రైనింగ్ కావాలంటే ఇదిగో మా కంప్యూటర్ సెంటర్ కావాలా, మేము నేర్చుకోవాలనుకుంటాము అనుకోండి, నేను మా వాళ్ళని ఫోన్లు చేయమంటా అప్లికేషన్ పెట్టిన వాళ్ళని. మీ రిక్వైర్మెంట్ చెప్తే అవి ఎంతమంది ఉన్నారో చూసి దానికి తగ్గట్టు సెంటర్ ఆర్గనైజ్ చేస్తాం. ఎనీథింగ్ మీరు మాకు ఇది కావాలా, ఈ ట్రైనింగ్ మాకు కావాలంటే 3 నెలలు 6 నెలలు కాన్సెప్ట్ పెడతాం. మీరే కాదు మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. డెసిషన్ తీసుకుంటే రేపొద్దున ఇప్పుడు నాకు మీరు ఉద్యోగం లేకపోతే మీ ఇంట్లో వాళ్ళు ఎంత సంతోషపడతారో దానికి డబుల్ సంతోషపడతారు.